రాష్ట్రంలో పంట నష్టంపై బండి సంజయ్ మాట్లాడడం అర్ధరహితమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ బాచిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. రైతులకు పంట నష్టం కింద ఎకరానికి 10,000 రూపాయలు సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. అయితే కేంద్రం తన వాటా ఎంత ఇస్తుందో బండి సంజయ్ చెప్పాలని బాచిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. రైతులు ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి కనీసం వెళ్లి పరామర్శించడం లేదన్న సంజయ్ వ్యాఖ్యలకు ఆయన ఖండించారు. ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ ఖమ్మం వెళ్లి పంట నష్టాన్ని చూడలేదా అని ప్రశ్నించారు. పంట నష్టం సహాయం కింద మొన్ననే 151 కోట్లు హరీష్ రావు విడుదల చేశారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వర్షాభావం వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతమైన గంభీరావుపేట్ అదేవిధంగా సిరిసిల్ల జిల్లాలో పర్యటించి అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ రైతుల్ని తెలంగాణ ప్రభుత్వం ఏమి చేయలేదనో అడవులు మాట్లాడి కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. నేను అడుగుతున్న బండి సంజయ్, అసలు నిన్ను ఎవరు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ శాఖకు నిన్ను చేయడం వల్ల మేము మాట్లాడే భాష గాని నీ మాట్లాడే తీరు గాని ఒక రాష్ట్ర నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహారం చేయడం లేదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నువ్వు మాట్లాడే భాష ఎవరికి అర్థం కాదు, నీ ప్రధానమంత్రికి అర్థం కాదు, నువ్వు మాట్లాడే భాష నీ అమిత్ షాకి అర్థం కాదు, అమిత్ షా భాష నీకు రాదు, నీకు వచ్చిన భాష మీ ప్రధానమంత్రి రాదు. అలాంటి వ్యక్తిని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పెట్టడం బీజేపీ పార్టీ దురదృష్టంగా భావిస్తున్నాను. రాజకీయాలు మాట్లాడుతుంటే చాలా విమర్శలు చేయొచ్చు, ప్రభుత్వాన్ని చేయొచ్చు లేదా ప్రతిపక్షం చేయొచ్చు, ఏం చేయొచ్చు. నేను గత కొద్ది రోజులుగా వింటున్నాను ఈ మాటలు.